ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకానొక సమయంలో ఒక వైద్యుడు అత్యవసర వైద్యం నిమిత్తము తన హాస్పిటల్కి కారు నడుపుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో కారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ యొక్క కారు అయితే ఆగిపోయింది. ఎందు నిమిత్తం ఆగిపోయిందో అర్థం కాలేదు. తన వంతుగా చేయవలసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని చేశాడు. అయినప్పటికీ కూడాను ఆ కారు అయితే స్టార్ట్ అవ్వలేదు. అంతలో తనకు ఒక ఆలోచన వచ్చింది. తనకు తెలిసినటువంటి ఒక గొప్ప మెకానిక్ని అయితే కనుక పిలిపించి ఆ యొక్క మెకానిక్ని చూడమన్నప్పుడు ఆ యొక్క మెకానిక్ ఆ యొక్క కారుని పరిశీలన చేస్తాడు, ఎక్కడ లోపం ఉన్నదనేది. కానీ తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆ కారు స్టార్ట్ అవ్వకపోవడానికి లోపం ఏంటనేది అయితే కనుక అతను గ్రహించలేకపోయాడు. అటువంటి సమయంలో ఆ యొక్క కారు దగ్గరే దిగాలుగా ఉంటూ నిలబడినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క రోడ్డు మీద వెళుతున్నటువంటి ఒక పెద్ద ఆయన అయితే కనుక ఆ యొక్క వైద్యుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా ఏంటి సమస్య ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు, నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది, కానీ నా కారు చూస్తే ఇలా ఆగిపోయింది. నేను మెకానిక్ని పిలిపించాను, అయినప్పటికీ కూడాను ఈ యొక్క కారు స్టార్ట్ అవ్వకపోవడానికి లోపం ఏంటనేది అయితే కనుక అతను గ్రహించలేకపోయాడు అని ఈ రీతిగా చెప్పాడు. నాకు అవకాశం ఇస్తే ఒకసారి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వైద్యుడు అనుకుంటున్నాడు, అంత గొప్ప మెకానికే ఏమీ చేయలేనప్పుడు ఇంత పెద్ద వయసులో ఉన్నటువంటి ఆయన ఈయనేం చేస్తాడు అనుకున్నాడు. అయినప్పటికీ కూడాను అవసరత కొద్దీ సరే చూడమని చెప్పినప్పుడు ఆ యొక్క పెద్ద ఆయన వెళ్ళి ఆ యొక్క కారుని పరిశీలన చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి లోపం ఏంటో వెంటనే కనిపెట్టగలిగాడు. వెంటనే దాన్ని సరిచేస్తాడు. అప్పుడు చెప్పాడు వైద్యుడికి, అయ్యా మీరు కారు స్టార్ట్ చేయొచ్చు, కారు స్టార్ట్ అవుద్ది, ఒకసారి స్టార్ట్ చేయమన్నప్పుడు వైద్యుడు కారు స్టార్ట్ చేయగానే వెంటనే స్టార్ట్ అయింది. వైద్యుడి ముఖంలో ఆనందానికి అవధులు లేవు. ఏ రీతిగా ఇది మీకు సాధ్యమైంది? అంత గొప్ప మెకానిక్ చేయలేనటువంటి పని మీరు ఏ రీతిగా చేయగలిగారని అడిగాడు. ఆ సమయంలో పెద్ద ఆయన చెప్తున్నాడు, అయ్యా ఈ కారు డిజైన్ చేసింది నేనే. ఈ కారులో ఏ యొక్క భాగాలు ఎక్కడ ఉండాలి అనేది సమస్తము కూడా నాకు తెలుసు. కాబట్టి కారులో ఉన్నటువంటి లోపం ఏంటో వెంటనే నేను కనుక్కోగలిగాను, దాన్ని సరిచేయగలిగాను అని చెప్పినప్పుడు ఆ యొక్క పెద్ద ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ యొక్క వైద్యుడు ముందుకు సాగిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క కథ ద్వారా దేవుడు మనకి నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, అనేకసార్లు మన జీవితాల్లో కూడాను ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు మనం చెప్పవలసినటువంటి దేవుని దగ్గర మనం మాట్లాడము, చెప్పము, ప్రార్థన చేయము. కానీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడాను మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి వేదనని కూడాను వాళ్ళతోటి షేర్ చేసుకునేటువంటి వాళ్ళముగా ఉంటాము. కానీ ఆ యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుందా అనంటే పరిష్కారం దొరకడానికి బదులుగా నిందలు, అవమానాలు అయితే కనుక ఎదురవుతాయి. మరి అటువంటి సమయంలో మరలా దేవుని యొక్క పాదాల దగ్గర మనం రొక్కి ఆయన్ని ప్రార్థించేటువంటి వారముగా ఉంటాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు
నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితులను కూడాను మొట్టమొదటగా ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట నీవు ఉంచగలిగినట్లయితే నీవు మరి ఎవ్వరి దగ్గర కూడాను వెళ్ళి నీవు అడిగేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన సర్వము చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. మనుషులు ఒక విషయంలో చేయగలరు, మరొక విషయంలో చేయలేనటువంటి పరిస్థితి. కానీ నీవు నమ్మినటువంటి నీ దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి సర్వశక్తుడు అనేటువంటి విషయాన్ని అయితే నువ్వు మర్చిపోవద్దు. ఇంతవరకు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి మనుషులతోటి నువ్వు షేర్ చేసుకున్నావేమో, కానీ ఈ మాటలు వింటున్నప్పుడు మొట్టమొదటగా నువ్వు వెళ్ళి చెప్పవలసింది దేవుని యొద్ద, నువ్వు మోకరిల్లవలసింది దేవుని పాదాల యొద్ద. అప్పుడు ఖచ్చితంగా నీ ప్రతి సమస్యకి, ప్రతి పరిస్థితిలోనూ దేవుని యొద్ద నుండి నీవు జవాబు పొందుకునేటువంటి స్థితిలో నీవు ఉంటావు. అటి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.